మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లెక్కలు తీస్తే ఉన్న లక్షలాది మంది ఉద్యోగుల్ని పీకేశారు, నిర్దాక్షిణ్యంగా తీసేశారు ఉద్యోగాలు. వాటితో పోలిస్తే ఇవాళ మీరు ఇచ్చిన ఈ 10,060 ఉద్యోగాల నోటిఫికేషను నామమాత్రం, ఇందులో ఏమీ డౌట్ లేదు. ఇప్పటికీ ఉగాది సభలోనూ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ పండగ పూట కూడా పాత పాటే అని మళ్ళీ జగన్ గారిని ఆడిపోచుకుంటూ ఏదో 19-24 మధ్య అసలు ఎవడూ పండగ చేసుకోలేదని మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే 2,70,000 కోట్ల పైచీలకు పేదల అకౌంట్లో వేసిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రికార్డు సృష్టిస్తే, ఆ రోజు పండక్కి 10 రూపాయలు ప్రతి ఒక్క కుటుంబంలో, పేద కుటుంబం చేతిలో ఉండేలాగా ఒక నిర్ణయం తీసుకుంటే ఆయనకి అది కనపడలే. అంటే పండగ అంటే వాళ్ళ ఇంట్లోనే జరిగితేనే పండగ, చంద్రబాబు చేసుకుంటేనే పండగ, ఆయనకి అధికారం ఉంటేనే పండగ. కాబట్టి మిగతా వాళ్ళు ఎవరు పండగలు చేసుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నారు. ఇంకా నిన్న ఇచ్చిన ఈ జాబ్ క్యాలెండర్ విషయంలోకి వస్తే, ఇప్పుడే నేను చెప్పినట్టుగా 24, 25 ఆ ఊసే ఎత్తలేదు. 26లో ఇవాళ 10,060 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి ప్రకటన చేసి, అది కూడా 4 విడతల్లో 41 నోటిఫికేషన్లు ఇస్తారంట అక్టోబర్ దాకా. 4 విడతల్లో 41 నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. దాంతోపాటు ఇంకా మనం లోపలికి వెళ్తే అసలు వీళ్ళ ఉద్యోగ కల్పన ఏ విధంగా ఉంది అని అంటే, 22 నెలల్లో, అధికారంలోకి వచ్చిన 22 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తగ్గిన ఉద్యోగుల సంఖ్య, ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 1,72,000. ఈ 1,72,000 ఉద్యోగుల సంఖ్య తగ్గితే మీరిచ్చే 10,000 ఉద్యోగాలు ఏ మూలకి అని అడుగుతున్నాం మేము. జగన్ గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా 2024 మార్చి నాటికి ఉద్యోగుల సంఖ్య ఈ రాష్ట్రంలో 11,79,000 మంది. ఆ తర్వాత చంద్రబాబు గారి పరిపాలనలో 2025 డిసెంబర్ నాటికి ఉద్యోగుల సంఖ్య 10,07,000. ఇది అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక శాఖ విడుదల చేసిన ద్రవ్య విధాన పత్రంలోని అంకెలు ఇది. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 22 నెలల్లో 1,72,000 ఉద్యోగాలు పోయినాయి. ఇంకా మీకు తెలుసు, ఆ రోజు ప్రజల వద్దకు పాలన అనే దానికి నిజమైన అర్థం చెప్తూ ఇంటికే ప్రజాసేవలు అందించాలి, పౌర సేవలు అందించాలని 2,66,000 మంది వాలంటీర్లను నియమిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరి ఉద్యోగాలు కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తన సహజ సిద్ధ ధోరణిలో తీసేశారు. ఇవి కాకుండా ఇంచుమించుగా ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని తీసేశారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తీసేశారు, లిక్కర్ షాప్స్లో, ప్రభుత్వం నిర్వహించిన లిక్కర్ షాప్స్లో ఎంప్లాయీస్ని తీసేశారు. వీళ్లతో పాటు ఇంచుమించుగా మీరు చూస్తే గత ప్రభుత్వంలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్న ప్రభుత్వంలో 96,675 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇది గత డిసెంబర్ నాటికి, గత ఏడాది డిసెంబర్ నాటికి, అంటే 3 నెలల క్రితానికి 87,681 మందికి చేరింది. అంటే 9,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని నిర్దాక్షిణ్యంగా ఉద్యోగంలోంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసేసింది. ఇవి కాకుండా జిల్లా పరిషత్తుల్లోనూ, స్థానిక సంస్థల్లోనూ, మున్సిపాలిటీల్లోనూ, ఇవే కాకుండా
ఇంచుమించుగా ఫీల్డ్ అసిస్టెంట్స్ వరకు ఉన్న చాలామందిని అవుట్సోర్సింగ్లోనూ కాంట్రాక్ట్లోనూ పనిచేస్తున్న ఉద్యోగుల్ని నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టారు. ఇంచుమించుగా ఇవాళ మనం చూసుకుంటే లక్షల్లో ఉద్యోగాలు పీకేసి 10,000 మందికి ఇవాళ జాబ్ క్యాలెండర్ ఇచ్చి పండగ చేసుకోమంటున్నాడు ఆయన. పీకేసినేమో లక్షల ఉద్యోగాలు ఇచ్చేవి 10,000. అవి కూడా ఇస్తారో లేదో నోటిఫికేషన్లు ఏ రూపంలో వస్తాయో ఎవరికీ తెలియదు. కానీ ఆయన ఏం చెప్తున్నాడు? పండగ చేసుకోమంటున్నాడు. ఇంచుమించుగా 2025-26లో తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి వచ్చిన తర్వాత అధికారంలోకి చేసిన 2 రిక్రూట్మెంట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చేసిన రిక్రూట్మెంట్లే. టీచర్స్ రిక్రూట్మెంట్ అవ్వచ్చు, కానిస్టేబుల్ నోటిఫికేషన్ అవ్వచ్చు. మళ్ళీ దాన్ని ఆపేసి వాటిలో మోడిఫికేషన్స్ చేశామని రీనోటిఫికేషన్స్ ఇచ్చి అవేవో మేమే ఇచ్చామన్నట్టుగా ఈ ప్రభుత్వం బిల్డప్ ఇస్తుంది. దీన్ని బట్టి మనకేమర్థమైంది? కొన్ని వాలంటీర్లది 2,66,000, 2,70,000 వాళ్ళని తీసేశాడు. ఇంచుమించు 10,000 మందిని లిక్కర్ షాపుల్లో వాళ్ళని తీసేశారు. అవుట్సోర్సింగ్లో పూర్వం నుంచి పనిచేస్తున్న వాళ్ళని తీసేశారు. ఇవి కాకుండా ఖనిజాభివృద్ధి సంస్థలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ని పీకేశారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వేసిన ప్రతి ఒక్క ఎంప్లాయీ ఏదో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అన్నట్టుగా కక్షపూరితంగా వ్యవహరించి తీసేయడమే కాకుండా అంతకుముందు నుంచి ఉన్న వాళ్ళలో కూడా ఏరి కోరి చాలామందిని ఇళ్లకు పంపించేశారు. ఆ చిరు ఉద్యోగులు ఇవాళ రోడ్డు మీద పడిపోయారు. కుటుంబాలతో సహా బతుకుదెరువు లేని పరిస్థితుల్లో ఇవాళ పరిస్థితులు ఉన్నాయి. ఇంచుమించుగా ఈ రాష్ట్రంలో చాలా సంఘాలు వేసిన అంచనాల ప్రకారం, లేకపోతే విద్యావంతులు వేస్తున్న అంచనాల ప్రకారం 6 లక్షల మంది నిరుద్యోగులు గ్రూప్ 2 కోసం, గ్రూప్ 1 కోసం నిరంతరం చదువుతూ ఉన్నారు. ఎప్పుడు వస్తుందో నోటిఫికేషన్ అని. ఇప్పుడు ప్రకటించిన ఉద్యోగాలు 750 ఉద్యోగాలు ప్రకటించారు. ఈ మధ్యకాలంలో డీజీపీ గారు, ఈ రాష్ట్ర పోలీసు బాస్, ఆయన చెప్పింది ఏంటంటే 11,000 పోలీసు ఉద్యోగాలని మేము భర్తీ చేస్తాం, ఈ ప్రభుత్వం భర్తీ చేయబోతోందని చెప్పారు. కానీ ఇచ్చిన నోటిఫికేషను 2,778 మాత్రమే. గత ప్రభుత్వంలో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కింద ఆఫీసర్స్ 243 పోస్టులకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన ఇప్పటిదాకా వాటి భర్తీకి చర్యలే తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదని మేము అడుగుతున్నాం. ఇంచుమించుగా లోకేష్ గారు యువగణమని పాదయాత్ర చేస్తున్నప్పుడు, లేదా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లడానికి యాత్రలు చేస్తున్నప్పుడు, అధికారం లేనప్పుడు ఏం చెప్పేవారు?